దినవృత్తాంతములు 2వ గ్రంథము 26వ అధ్యాయము 3వ వచన భాగాన్ని నేను చదువుతున్నాను, మీరు చూడండి. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యొకొల్యా. ఉజ్జియా యోధా రాజుగా ఉన్నాడు. యూదులందరికీ, యోధా జాతికి రాజుగా ఉన్నాడు. 16 సంవత్సరాల కాలంలో యూదులందరికీ రాజు అయ్యాడు. దేవుడు రాజుగా అతన్ని ఏర్పాటు చేశాడు. యెరూషలేములో అతడు 52 సంవత్సరాలు పరిపాలన చేశాడట. ఎన్ని సంవత్సరాలు? 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇతను తన జీవితంలో చేసినటువంటి పరిస్థితులను చూస్తే ఎంత చక్కగా అతడు చేశాడంటే, 5వ వచనంలో దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించను. అతని కాలంలో యెషయా ప్రవక్త ఉన్నాడు, జకరియా ఉన్నాడు. ఆ కాలంలో అతడు ఏం చేశాడు అంటే దేవుణ్ణి ఆశ్రయించాడు. ఎవరిని? దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుణ్ణి ఆశ్రయించడం అంటే దేవుని మీద ఆనుకోవడం, దేవుని మీద ఆధారపడి బ్రతకడం, దేవునికి నచ్చినట్టుగా బ్రతకడం. దేవుణ్ణి ఆశ్రయించడం అంటే తన తన దినాలన్నింటిలోనూ కూడా అక్కడ అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేశాను అనుంది. దేవుడు ఉజ్జియాను 16 సంవత్సరాల కాలంలో తీసుకొచ్చి యోధా జనాంగానికి రాజుగా చేశాడు. ఉజ్జియా కూడా దేవుణ్ణి ఆశ్రయించి బతికాడు. అలా బ్రతికినప్పుడు అతని యొక్క స్థితిగతులను దేవుడు ఏం చేశాడంటే వర్ధిల్ల చేశాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడట రాజుగా? 52 సంవత్సరాలు. ఒక సామాన్యమైనటువంటి స్థితిలో ఉన్న అతనిని దేవుడు అతన్ని రాజుగా చేసి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి తీసుకొచ్చాడు. తర్వాత అతని యొక్క జీవితం అంతా కూడా దేవుణ్ణి గణపరుస్తూ, దేవుడు చెప్పినటువంటి ప్రతిదాన్ని చేస్తూ, దేవునికి ఇష్టమైనట్టుగా బ్రతుకుతూ వచ్చాడు. అంతేకాదు, అక్కడ చూస్తే అతడు బయలుదేరి ఫిలిస్తీన్లతో యుద్ధము చేసి గాతు ప్రాకారమును, ఎబ్నే ప్రాకారము, అష్టోదు ప్రాకారం పడగొట్టి అష్టోదు దేశంలో, ఫిలిస్తీన్ల ప్రదేశంలో ప్రాకారపురములను కట్టించాను అన్నాడు. దేవునికి విరుద్ధమైనటువంటివి ఏమున్నవో అక్కడ వాటిని అన్నిటినీ కూడా వ్యతిరేకించి వాటి యొక్క ప్రాకారాలన్నీ కూడా పడగొట్టేశాడు. అంటే దేవునికి నచ్చిందేదో అది చేశాడు, దేవునికి నచ్చందేదో అది మానేశాడు. అప్పుడు ఏమైంది చూడండి అక్కడ 8వ వచనంలో, అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి, అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నింటను వ్యాపించను. ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు? అతడు అధికముగా బలాభివృద్ధి పొందాడు. అతని యొక్క కీర్తి అంటే అతని పేరు ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు? ఐగుప్తు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రదేశాలన్నిటికీ కూడా ఏముంది? ఉజ్జియా 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 అంటారు. అంటే ఎక్కడ చూసినా కూడా ఎవరి పేరు కనబడుతుంది? ఉజ్జియా పేరే కనబడుతుంది. మాటకు ముందు మాటకు తర్వాత కూడా నీ పేరే వస్తుంది అనుకోండి. నన్నే పిలుస్తారు కదా, నేను లేకపోతే ఇంకేమీ లేదు అనేటువంటి పరిస్థితి ఎవరికైనా వస్తుంది రాజు. అది సహజంగానే ఎవరికైనా వస్తుంది, సహజం అది. అలాగే ఉజ్జియా పేరు కూడా ఆ ఐగుప్తు ప్రాంతాలన్నింటిలో కూడా మారుమోగిపోతుంది. 13వ వచన భాగం చూస్తే, రాజునకు సహాయము చేయుటకై శత్రువులతో యుద్ధము చేయుట యందు పేరు పొందిన పరాక్రమశాలులైన 3,07,500 మంది గల సైన్యము వారి చేతి కింద వృద్ధాను. విస్తారమైనటువంటి సైన్యాన్ని పోగు చేశాడు. ఎవరైనా? ఉజ్జియా. ఆ తర్వాత ఉజ్జియా ఈ సైన్యం అంతటికి డాళ్లను, ఈటెలను, శిరస్త్రాణములను, కవచములను, విల్లులను, వడిసెలను చేయించాను. అన్ని చేయించేసాడంటే బాగా బంగారం బాగా ఇంటి నిండా ఉందనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఈ వచ్చిందంతా కూడా ఏం చేయాలో అర్థం కాక మొత్తం అన్ని చేంజ్ చేస్తున్నాడు. మొత్తం డాళ్ళు, ఈట్లు, శిరస్త్రాణాలు, కవచాలు, విల్లులు, వడిసెలు అన్ని చేంజ్ చేశాడు. అక్కడతో ఆగలేదు. అతడు అంబులనేమి పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలో, బురుజులలో ఉంచెను. ఇంకా చాలా వరకు చేంజ్ చేశాడట. ఇవన్నీ చేంజ్ చేసేటప్పటికి అతని లెవెల్ అంతా మారిపోయింది. ఇప్పుడు ఎంత బ్రహ్మాండంగా మారిపోయిందో అప్పుడు చూడండి. అక్కడ రాయబడింది చూడండి, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించాను. ఇప్పుడు లెవెల్ మారిపోయింది. ఐగుప్తు ప్రదేశాలు కాదు, ఇప్పుడు దూరంగా కూడా వెళ్ళిపోయిందంటే అతని కీర్తి. ఇప్పుడు న్యాయంగా చూడండి. ఇప్పుడు మన పరిస్థితిని కూడా కొంచెం ఆ ఉజ్జయ ప్లేస్లో పెట్టుకుని మనం కొద్దిగా ఆలోచిద్దాం. ఎవరి మీదో నేరస్థాపన చేయడానికి కాదు, కానీ మనం కూడా ఆలోచించుకుంటే బాగుంటుంది. ఒకప్పుడు మనం చిన్న పూరుగుడిసెలో ఉన్నావు నువ్వు. అప్పుడు నీ లెవెల్ ఎలా ఉంటుంది? ఒక చిన్న పూరుగుడిసెలో ఉన్నావు. ఆ తర్వాత నెమ్మదిగా ఆ గుడిసిపోయే రేకు షెడ్ వచ్చింది అక్కడికి. తర్వాత షెడ్ పోయి చిన్న మేడ వచ్చింది, మేడ పోయి పెద్ద మేడ వచ్చింది. అంతకుముందు ఒక డొక్కు సైకిల్ వేసుకుని తిరిగేదానివి, తిరిగేవాడివి. ఇప్పుడు కొంచెం బండి వచ్చింది. ఇప్పుడు బండి పోయి మళ్ళీ కారు వచ్చింది. అంటే నీ లెవెల్ ఏమైపోయింది రోజు రోజుకి? ఒకప్పుడు చిరిగిపోని చొక్కా, చిరిగిపోని ప్యాంట్ వేసుకుని
ఒకే ఒక్క చీర కట్టుకుని, ఇంట్లో కూడా సరైనటువంటి బట్టలు లేకపోతే ఒకే ఒక్క చీర ఉంటే ఆ చీరనే కట్టుకుని తిరిగే నీకు ఈ రోజున కొన్ని వందల జతలు బీరువాల నిండా ఉన్నాయి. అసలు బంగారం అంటే నీకు తెలియనటువంటి నీకు ఈ రోజున ఒళ్ళంతా బంగారం వచ్చింది. ఇప్పుడు నీ లెవెల్ ఎట్లా ఉంటుంది చెప్పు? నీ ఆలోచనలు ఎట్లా ఉంటాయి? నడమంత్రపు సిరి అంటారు కదా దాన్ని, కదా? అప్పుడు నీ ఆలోచన ఎలా ఉంటుంది? నీ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది? అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఫలానా 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 అనే పేరు వస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళందరూ నీ ఇంటికి వస్తారు. అంతకుముందు ఎవరు వచ్చేవారు కాదు. నిన్ను చూస్తేనే అసహించుకునేవారు. కానీ ఇప్పుడు నిన్ను చూసేటప్పటికి ఫలానా ఫలానా అంటున్నారు. ఏ ఫంక్షన్లో నిన్ను పిలుస్తున్నారు. అంతకుముందు అసలు నీ ఇంటికి ఎవడో వచ్చేవాడు కాదు. ఇంటి పక్కన ఏదైనా ఫంక్షన్ జరిగినా నీకు ఎవడో చెప్పేవాడు కాదు. కానీ ఇప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ చుట్టాలే నీకు. ఎవరు వచ్చినా శుభలేఖ, ఫస్ట్ శుభలేఖ నీకేస్తున్నావు అంటారు. అంటే నీ లెవెల్ మారిపోయింది. నీ కీర్తి నీ ఊరంతా వ్యాపించేసింది. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? అప్పుడు నీ స్థితి ఎలా ఉంటుంది? అప్పుడు నీ పేరు ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు నీ పేరు ఊరంతా తెలిసిపోయింది. పొరుగురులకు కూడా వెళ్ళిపోయింది. అప్పుడు నీ లెవెల్ ఎలా ఉంటుంది? బండి ఉన్నప్పుడు ఒకలాగున్నావు, సైకిల్ ఉన్నప్పుడు ఒకలాగున్నావు, రేక్ షెడ్లో ఉన్నప్పుడు ఒకలాగున్నావు, మేడలో ఉన్నప్పుడు ఒకలాగున్నావు. నీ లెవెల్ ఏమైపోయింది? రోజు రోజుకి మారిపోయింది. అప్పుడు మాట్లాడే విధానం వేరు, ఇప్పుడు మాట్లాడే విధానం వేరు. అప్పుడు చేసే పనులు వేరు, ఇప్పుడు చేసే పనులు వేరు. అప్పుడు తినే తిండి వేరు, ఇప్పుడు తినే తిండి వేరు. అప్పుడు నడిచే నడక వేరు, ఇప్పుడు నడిచే నడక వేరు. అప్పుడు ఆలోచనలు వేరు, ఇప్పుడు ఆలోచనలు వేరు. అప్పుడు ఉద్దేశాలు వేరు, ఇప్పుడు ఉద్దేశాలు వేరు. ఎందుకంటే అప్పుడు నీకంటూ ఏమీ లేదు. నీ కీర్తి అంటే ఎవరికీ తెలియదు, నువ్వు ఎవరో కూడా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు మొత్తం ఊరంతా పాకిపోయేటప్పటికి నీ కీర్తి మారిపోయింది, నీ లెవెల్ మారిపోయింది, నీ పద్ధతులు మారిపోయాయి, నువ్వు తినే విధానం మారిపోయింది, నీ స్నేహితులు మారిపోయారు, అందరూ మారిపోయారు. ఇప్పుడు నీ పరిస్థితి ఏమవుతుంది? నిజంగా ఆ రోజున ఉజ్జియా ఎలా అవడానికి కారణం ఏంటనుంది అక్కడ మనం చదువుకున్న మాటలో 5వ వచనంలో, అతడు దేవుణ్ణి ఆశ్రయించెను, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లజేసెను అన్నాడు. అంటే ఎవరిని ఆశ్రయించాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుణ్ణి ఆశ్రయించడం దాని అర్థం ఏంటంటే దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని కొరకు బ్రతికాడు, దేవుని పనే చేశాడు, దేవుడు చేయమన్నది చేశాడు, దేవుడు వద్దన్నది మానేశాడు. అందుకే కావలసినటువంటి వాటిని అన్నింటినీ సమృద్ధిగా ఇచ్చాడు. మళ్ళీ ఆ 15వ వచనంలో కూడా చూస్తే ఉజ్జియా స్థిరపడు వరకు అని రాయబడి చూడండి అక్కడ. స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను. ఎవరు ఆ సహాయం? దేవుడే. స్థిరపడి వరకు ఆశ్చర్యకరమైన సహాయం అంట. అంటే దేవుడు అతను స్థిరపడడానికి దేవుడు ఏం చేశాడు? తనకి ఆశ్చర్యం కలిగించేటట్టుగా తన సహాయాన్ని, తన చేతిని అతనికి తోడుగా ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు నువ్వేమనుకుంటావు? మరి ఇప్పుడు నువ్వేమనుకుంటావు? దేవుడే కదా తన హస్తంతో నన్ను నడిపించాడు, దేవుడే కదా నన్ను బతికించాడు, దేవుడే కదా నాకు ఈ స్థితినిచ్చాడు అని అనుకుంటావా? కనీసం ఆలోచన అన్నా వస్తుందా? కొంచెమన్నా వస్తుందా? నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం నువ్వే కదా నాయన. ఈ మేడ కూర్చున్నానంటే, ఈ మేడ మీద మేడెక్కి కూర్చున్నానంటే, ఈ కారులో తిరుగుతున్నానంటే, ఈ ఓడలు బళ్ళు ఇవన్నీ చూసి నేను ఆనందపడిపోతున్నానంటే దీనికి కారణం నువ్వే కదని తగ్గుంటావా? నిజంగా చెప్పండి, తగ్గుంటామా? మన మాటలు తీర్లన్నీ మారిపోతూ ఉంటాయి. నిజంగా అలాంటి భౌతికమైనటువంటి స్థితే ఉజ్జియాకు వచ్చింది. ఆశ్చర్యకరమైన సహాయం పొందుకున్నటువంటి అతను దాన్ని మర్చిపోయాడు. చూడండి అక్కడ 16వ వచనంలో రాయబడి ఉంటుంది చూడండి అన్నమాట. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయేను. ఎప్పుడు చెడిపోయాడు చెప్పండి? స్థిరపడిన తర్వాత. అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత. స్టేజ్ రాకముందు కానీ మేడలోకి వెళ్ళేటప్పటికి మనశ్శాంతి కోల్పోతాం. ప్రేమలు ఉంటాయి, అందులో ఆప్యాయతలు ఉంటాయా, మంచి చెడ్డలు ఉంటాయా, పలకరించేవాడు ఉంటాడా, మాట్లాడేవాడు ఉంటాడా? అంటే ఎవరి బతుకులు ఆలవైపోతాయి. ఎప్పుడైతే స్థిరపడ్డాడో, మేము ఎదిగామో అనుకున్నాడో, అప్పుడంట ఏమొచ్చింది లోపలికంటే? విపరీతమైనటువంటి గర్వం వచ్చింది. గర్వం ఎప్పుడైతే లోపలికి వస్తుందో వెంటనే ఫస్ట్ విడిచిపెట్టేది దేవుణ్ణే. గర్వం రాగానే ఫస్ట్ విడిచిపెట్టేది దేవుణ్ణే, ఇంకెవరిని విడిచిపెట్టాం. అందరూ చూసారు, లోకం అంతా లోపలికి వస్తుంది, దేవుడేమో బయటికి పోతాడు. ఎంత విచిత్రం చూడండి. అప్పుడు దాకా దేవుడు లోపల ఉంటాడు, మనుషులందరూ దూరంగా ఉంటారు. ఇప్పుడేమో దేవుడు బయటికి పోతాడు, మనుషులందరూ లోపలికి వస్తారు. గర్వించి చెడిపోయాడటండి. ఎంత చెడిపోయాడంటే అతను ఇక దేవుడంటే నేనే దేవుణ్ణి అనే స్థాయికి వెళ్ళిపోయాడు. నాకు కావాల్సిన వస్తువులు ఉన్నాయి, ఇంటి నిండా బంగారం ఉంది, బోళ్ళంత డబ్బు ఉంది, మేడమిద్దలు ఉన్నాయి, ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నాయి, నాకు దేవుడితో పని ఏంటి, నేనే దేవుణ్ణి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా దేవుడితో పనే ఉంది, నాకు కావాల్సినవన్నీ ఉన్నాయి, ఇక దేవుడితో పనే ఉంది నాకు. అర్థం చేసుకోండి, దేవుని యొక్క ఉనికి ఎప్పుడైతే దూరం అవుతుందో అప్పుడే మన పతనం ప్రారంభమవుతుంది. దేవుడు ఎప్పుడైతే దూరం వెళ్ళిపోతాడో అప్పుడే మన పతనం ప్రారంభమవుతుంది. లోకం దగ్గర అవుతుంది, దేవుడు దూరం అవుతాడు. దేవుడు దూరమైన అన్ని దూరం అవుతాయి. ఇక ఆత్మీయ అనురాగాలు ఉండవు, బంధుత్వాలు ఉండవు, ప్రేమలు ఉండవు. అక్కడ
స్థిరపడిన తర్వాత చెడిపోయాడట. అందుకే కొన్నిసార్లు దేవుడు కూడా ఆలోచించి ఏం చేస్తాడంటే, మనం ఎంత బతిమాలుకున్నా కొన్ని ఇవ్వడు మనకి. ప్రైజ్‌లో మనం ఎంత బతిమాలినా కొన్ని ఇవ్వడు. ప్రభువా నాకు ఆరోగ్యం ఇయ్యి, ఆరోగ్యం. నేనెవరు నీకు? నీకు ఆరోగ్యం ఇస్తే నువ్వు పాడైపోతావు. ఆరోగ్యం ఇస్తే నువ్వు చెడిపోతావు. అందుకే నీకు ఆరోగ్యం ఇవ్వకూడదు. నువ్వు అలాగే ఉండాలి. ప్రభువా నాకు ఇల్లు ఇవ్వ, నీకు ఇల్లు ఇవ్వకూడదు. ఇల్లు ఇస్తే నెత్తి మీద కూర్చుంటావు నువ్వు. నీకెప్పుడు ఇల్లు ఇవ్వను నేను. నువ్వు అలాగే ఉండు కొన్నాళ్ళు. అంటే దేవుడికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో, ఏది ఇవ్వకూడదో ఆయనకి బాగా తెలుసు. మనం ఎంత గోజండి, అందుకే మనకు పనులు అవ్వవు. మనం చాలా తిప్పలు పడిపోతూ ఉంటాం. ప్రభువా ఎన్నాళ్ళ నుంచి అడుగుతున్నాను, ఇవ్వవా 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 ఇవ్వవా. అదొక విచిత్రం. నువ్వు దేవుని ఆశ్రయించి బ్రతికితే దేవుడు ఎట్లా నడిపించాలో అట్లాగా నడిపిస్తాడు. ఆయన ఆశ్రయించి బ్రతకడం నేర్చుకోవాలి మనం. ఆయన నెత్తి మీద కూర్చుంటాం అనకూడదు. ఆయనను ఆశ్రయించాలి. ఆయన ఆశ్చర్యకరమైనటువంటి సహాయం మనకు అందుతూ ఉంటే మాత్రం ఎప్పుడు బాగుంటాం. చూడండి, చెట్టుకు చక్కగా ఆ మంచి నీళ్లు చక్కగా దానికి అందుతున్నాయి అనుకోండి, మంచి ఎరువు అంతుంది అనుకోండి, మొక్క ఏం చేస్తుంది? చక్కగా నిగనగలాడుతూ పచ్చగా ఎదుగుతా ఉంటది. సమయానికి మంచి ఫలాలు ఇస్తూ ఉంటది. లేదంటే ఎండిపోయి చచ్చిపోదు కడికి. మీరు ఎప్పుడైనా గమనించండి, మొక్క ఎప్పుడైనా గర్వంగా ఉంటుందా? ఏ మొక్క అయినా గర్వంగా ఉంటుందా? మాట్లాడరే. మీ ఇంటి దగ్గర జామ చెట్టు బాగా జాంకాయలు కాసింది, నేను కాబట్టి కాసాను అంటది జామ చెట్టు. నువ్వు ఎన్ని కాయలు కోసినా అయిపోగానే మరలా కాసేపటికి మరలా మళ్ళీ మళ్ళీ వచ్చేటికి ఏమవుద్ది? మళ్ళా చిగురిస్తూ ఉంటది, మళ్ళా ఫలిస్తూ ఉంటది. ఏ ఫలమైనా ఏ చెట్టు అయినా గర్వంగా మాట్లాడుతుందా? నేను కాబట్టి అంటదా? కానీ ఎవరికి వచ్చేది ఇది? మనుషులుగా మనకే వస్తుంది. అది ఎదిగేటప్పటికి ఆనందంతో సంతోషిస్తూ ఉంటది మొక్క. నేను ఇంకా మొక్కగానే ఉన్నాను, ఇంకా ఎదగలేదు అనుకుంటది. ఎదిగిన తర్వాత అది పళ్ళు ఇస్తూ ఉంటే, అబ్బా ఓ దేవా ఓ దేవుడా, మీ పిల్లలకి నేను ఫలాలను ఇవ్వడానికి నన్ను ఉంచావు, అయ్యా నీకు వందనాలైనా అంటది ఆ మొక్క కూడా. కానీ మనము అన్నీ మర్చిపోతా ఉంటాం. ఆ రోజున స్థిరపడ్డాడు, అంతే చెడిపోయాడు, అయిపోయినాయి. అవి పెరిగే కొలది, ధనం పెరిగే కొలది మన జీవితాన్ని ఏం చేస్తుంది తెలుసది? పాడు చేస్తుంది. మామూలుగా ఉన్నప్పుడు ఉజ్జియాకి ఏమన్నా కోపం వచ్చిందా? ఏమైనా గర్వం వచ్చిందా? ఏమైనా అహంకారం వచ్చిందా? చాలా చక్కగా దేవా స్తోత్రం అంటూ బతికేశాడు. కానీ ఎప్పుడైతే స్థిరపడ్డాడు అప్పుడు ఏమైపోయాడు? గర్వించాడు. వెంటనే కూడా స్టేజ్ ఎక్కేశాడు. అదే స్టేజ్ అంటే ఏంటనుకుంటారు? బలిపీఠం ఎక్కేశాడు. బలిపీఠం ఎక్కేశాడు. యాజకులందరూ కలిసి ధూపం వేస్తూ ఉంటే, ఏంట్రా మీరు ధూపం వేసేది? నేను రాజుని, రాజునంటే నేను దేవుణ్ణే, కాబట్టి నేనే ధూపం వేస్తాడు. ఆ రోజున యాజకులందరూ కలిసి పట్టుకున్నారు అతన్ని. 18వ వచనంలో చూడండి, రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలోంచి నువ్వు బయటికి పొమ్ము, నువ్వు ద్రోహం చేశావు. దీనివల్ల యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగజేయదు, ముందు బయటకు పో ఫస్ట్ అని యాజకులు చెప్పారు. అంటే ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి, ఎవరి పని వాళ్ళే చేయాలి. వాళ్ళు చెబుతూ ఉండగానే వెళ్ళిపో అంటే మాట అంటలేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? వెంటనే అతన్ని మొత్తాడు. చూడండి, ఆ 19వ చివరి ఉంటుంది, యెహోవా మందిరంలో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుతూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. యాజకులు పిలుస్తున్నా కానీ వింటలేదు. మీరెవరు నాకు చెప్పడానికి? నేను రాజుని అంటున్నాడు. ఎప్పుడైతే అలా గర్వించి మాట్లాడుతూ వచ్చాడో దేవుడు ఏం చేశాడంట? కుష్ఠరోగము పుట్టించాడు. మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు మరలా ఈ మాట కూడా. ఎందుకు అనంటే, గర్వం మన లోపలికి ఎప్పుడైతే వస్తుందో మన ఒంట్లో ఏదైనా పుట్టొచ్చు, ఏదైనా పుట్టొచ్చు. అనుకోకుండా రోగాలు వస్తాయి, కొన్ని విచిత్రంగా ఉంటాయి, మనకు తెలియదు. ఆ రోగం ఏంటో అర్థం కాదు, ఈ ఎందుకు వచ్చిందో కూడా తెలియదు, ఇప్పటికీ తెలియదు కొన్ని కొన్ని విషయాలు. దాని వెనక దేవుని చిత్తం ఏదో ఉందనుకోవాలి, బతికేయాలంతే. వెంటనే తనకు కూడా అర్థమైపోయింది, దేవుడు నన్ను మొత్తాడు, నాకు కుష్ఠరోగం వచ్చింది అని తను కూడా బయటికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. గబగబా బయటికి పోయాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, దైవికమైనటువంటి గుణాలతో దేవుడు మనల్ని పెంచి పెద్ద చేసి ఒక ఉన్నతమైనటువంటి స్థితిని మనకిచ్చి మనల్ని పెంచి పెద్ద చేస్తే మన స్థితిగతులు, మన ఆలోచనలన్నీ ఎక్కడికి పోయాయి? స్థిరపడిన తర్వాత ఏమైపోయాడంట? గర్వించాడు. కనుక ఆ రోజున అతను గర్వించి చెడిపోయాడు. ఈ రోజున అలాంటి స్థితిలోనే బ్రతుకులు ఉన్నాయి. అర్థం చేసుకోండి, అలాంటి స్థితిలోనే బ్రతుకులు ఉన్నాయి. పాత జీవితాన్ని, పాత పరిస్థితులను దేవుడు ఏమన్నాడంటే, ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టు అంటే అందులో ఉన్నవన్నీ మరి తిరిగి తెచ్చుకుని మరలా బతుకుతున్నారు. పాపం నుండే కదా మనకు విముక్తినిచ్చి దేవుడు నిలబెట్టాడు, పరిశుద్ధలోకి నడిపించాడు. పరిశుద్ధతను కలిగించాడంటే మరలా పాపంలోకి వెళ్లకుండా బ్రతకమనే కదా దేవుడు మనకు సెలవిచ్చాడు. కానీ ఈ గర్వం అనేది కూడా భయంకరమైన పాపం. అందుకని కొన్నిసార్లు మనకి ఏమీ లేకుండా ఉంటేనే మనం బాగుంటాం. ఏమన్నా వచ్చిందంటే ఇంకా చెడిపోతాం. మనం చదువుకుంటాం కదా సామెతల గ్రంథంలో ఉన్నమాట, 16-18.
నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అన్నాడు. మనము పడిపోతున్నామనే సమయానికి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, నాలో రాకూడదు ఏదో లోపలికి వచ్చింది, అందుకే నేను పడిపోతున్నాను. ఇప్పుడు ఉజ్జయ మనకేం నేర్పుతున్నాడు పాఠం? ఉజ్జయ మనకేం నేర్పుతున్నాడు? నేను దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం నేను వర్ధిల్లేను అని చెప్తున్నాడు. దేవుని పట్ల నేను శ్రద్ధ కలిగి బ్రతికినప్పుడు తన యొక్క ఆశ్చర్యకరమైన సహాయం నాకు దొరికింది అని చెప్తున్నాడు. అంతేకాదు, దేవునితో పాటు నేను బ్రతికినప్పుడు నా కీర్తి చుట్టుపక్కలంతా కూడా వ్యాపించింది అని చెప్తున్నాడు. అంతేకాదు, నేను దేవుణ్ణి వ్యతిరేకించి నాలోకి గర్వంతో నేను బ్రతికినప్పుడు నాకు కుష్ఠరోగం వచ్చిందని కూడా చెప్తున్నాడు. ఇప్పుడు మనము కూడా మన ఆలోచనలోకి వెళ్ళినప్పుడు దేవుడు మనకు ఒక కీర్తిని కలిగించి, ఒక ఘనతను కలిగించినప్పుడు దేవుని వాక్య ప్రకారంగా మన జీవితాలను కాపాడుకుంటా బ్రతికేయాలి. ఆ తర్వాత అతని జీవితం ముగిసిపోయింది. ఆ 23వ వచనంలో చూస్తే, ఉజ్జియా తన పితరులతో కూడా నిద్రించెను అన్నాడు. చేయడానికి మంచి పనులే చేశాడు, మంచి ఆలోచనలే చేశాడు, దేవుని గణపరుస్తూనే వెళ్ళిపోయాడు. కానీ రాకూడని గర్వం అతని లోపలికి వచ్చేసింది. ఇది సహజంగా జరిగేదే. మరలా జ్ఞాపకం చేస్తుంది, ఇది సహజంగా జరిగేదే. ఎందుకు అనంటే, ప్రతి వారిలోకి వచ్చేస్తుంది. ఇది బాగా పాడితే వచ్చేస్తుంది, బాగా చెప్తే వచ్చేస్తుంది, బాగా చేస్తే వచ్చేస్తుంది, బాగా ఉంటే వచ్చేస్తుంది, బాగా అందరికన్నా గొప్పగా బ్రతికితే వచ్చేస్తుంది. ఇది సహజంగా వచ్చేదే. కానీ ఆ వచ్చేదాన్ని దేవుని యొక్క వాక్యం చేత దాన్ని చంపి దాన్ని యేసుక్రీస్తు పాదాల దగ్గర పడేస్తా ఉండాలి. అలా పడేయాలంటే, ప్రభువా నాలో ఏ గర్వము లేకుండా నన్ను కాపాడండి, ఏ అతిశయం లేకుండా నన్ను కాపాడండి, ఏ అహంకారం లేకుండా నన్ను కాపాడండి, నా జీవితం ఎప్పుడు కూడా మీ పాదాల దగ్గరే ఉండాలి అని అడగాలి దేవుణ్ణి. అది మనం చేయగలగాలి. గర్వం లేని వాళ్ళు ఉంటారంటారు ఎవరైనా? నాకు తెలిసి ఎవరు ఉండరు. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక గర్వం లోపలికి అలా వస్తూ ఉంటుంది. ఆ వచ్చిన దాన్ని చంపేయాలన్నమాట, దాన్ని పాతరేయాలి దాన్ని. అది చేయలేకపోయాడు ఉజ్జియ. కనుక జాగ్రత్త, మన జీవితాల్లో కూడా అలాంటి స్థితి వచ్చే అవకాశాలు ఉంటాయి. వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా దాన్ని ప్రభు పాదాల దగ్గర దాన్ని పడేయాలి. ఎందుకంటే అపవాది కూడా మనల్ని అనేక రకాలుగా ప్రేరేపిస్తూ ఉంటాడు. నీకన్నా గొప్పవారు ఎవరైనా ఉన్నారా? నీకన్నా ఉన్నతమైనటువంటి వారు ఎవరైనా ఉన్నారా? అసలు నీ లెవెల్ ఏంటి, నీ స్థాయి ఏంటి అని వాడు రకరకాల మాటలు మనకి చెప్తా ఉంటాడు. ప్రసంగికులు కూడా ఎందుకు చెడిపోతారు అనుకుంటారు? అలాగే చెడిపోతారు. నీకు కారు ఉంటే బాగుంటుంది పాస్టర్ గారు, నీకు మంచి బండి ఉంటే బాగుంటుంది పాస్టర్ గారు, నువ్వు మంచి సూట్ వేసుకుంటే బాగుంటుంది పాస్టర్ గారు అని ఆడు అలాగా లోపలికి ప్రవేశించి మనల్ని ఎక్కిస్తూ ఉంటాడు. అలా చెడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? చాలా మంది చెడిపోయారు. చాలా మంది చెడిపోయి ఆఖరికి ఏం చేయాలో తెలియక దేవుని పని మానేశారు, చేయకుండా పనులన్నీ చేస్తున్నారు. దేవుని పని పక్కెళ్ళిపోయింది. ఇక ఏ పని మొదలెట్టుకున్నారు? ఇప్పుడు అన్ని దెయ్యాల పనే. స్థిరపడిపోయారు కాబట్టి వచ్చే మాటలు ఇవి. స్థిరపడకపోతే ఏం చేస్తాడు? మోకాళ్ళేసి ప్రభువా నన్ను కాపాడవా, రక్షించవా అంటాడు. ఇప్పుడు స్థిరపడిపోయాడు కదా, అందుకని ఇప్పుడే జుట్టు మొలుచును గాక అన్నాడు. ఎంత దారుణంగా తయారంటే అసలు ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియని స్థితిలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే అయిపోయింది, దేవుని సేవ పక్కకు పోయింది, దెయ్యాల సేవ మొదలు పెట్టేసరికి స్థిరపడిపోయారు. ఒక లెవెల్కి వచ్చేసారు వీళ్ళు. ఇప్పుడు నోటి మాటతో చెప్పలేని పనులన్నీ చేసుకుంటా ఉన్నారు. ప్రార్థనా జీవితం పక్కకు పోయింది, సేవా జీవితం కూడా పక్కకు పోయింది, స్థిరపడిపోయారు. దేవుడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని చేశాడు, ఒక లెవెల్కి తీసుకొచ్చాడు, అంతే నాశనం అయిపోయింది సేవ. విశ్వాసులు కూడా అంతే, అలాగే చెడగొట్టి సేవకులందరినీ నాశనం చేసేవాళ్ళు ఎవరంటే వీళ్ళే విశ్వాసులు. ఈ రోజు ఎందుకని కొట్టారు? తానా అంటే తందానని భజన చేసేవాళ్ళు సేవను పక్కకు పెట్టి పొగడతలతో ముంచి సేవను మొత్తం పాడు చేస్తారు. ప్రతి చోట ఇది జరుగుతుంది. అందుకనే ఏదైనా మనకు వచ్చింది అంటే, జరగకూడదు ఏదైనా జరిగింది అంటే, మనకు ఎవరైనా ఏదైనా చెప్తున్నారు అంటే వెంటనే మోకాల మీద పడిపోవాలి. ప్రభువా నీకు స్తోత్రం నాయనా, ఈ కార్యం చేసింది ఎవరు? మీరే. ఈ నడిపించింది ఎవరు? మీరే. కాపాడింది ఎవరు? మీరే. మాదంటూ ఏమీ లేదు, అన్ని జరిగించేది మీరే ప్రభువా, మీకు స్తోత్రం నాయనా, మోకాల మీద పడిపోవాలి. నేను అని వచ్చిందా పోయామన్నమాట. పోయే కాలం వచ్చినట్లు లెక్క మనకి. మనందరం నాతో సహా మనం జాగ్రత్తగా ఉండాలి. ఉజ్జియా తన జీవితాన్ని ముగింపు అలా పాడు చేసుకున్నాడు. ప్రారంభం కన్నా ముగింపు చాలా గొప్పది. మళ్ళా చెప్తున్నాను, ప్రారంభం కన్నా ముగింపు చాలా గొప్పది. ప్రారంభంలో ఎంత ఉత్సాహంతో, ఎంత ఆనందంతో, విశ్వాసంతో బ్రతికేమో, ముగింపు వరకు కూడా అదే విశ్వాసమును కొనసాగించుకోవాలి, అదే విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అది నిజమైనటువంటి భక్తి జీవితం. కొంతమంది ప్రారంభంలో చాలా బాగుంటారు, కానీ ముగింపు వచ్చేటప్పటికి వాళ్ళ జీవితం అంతా నాశనం అయిపోద్ది. అది అతి ప్రమాదకరమైంది. మనం అలా చేసుకోకూడదు. నాశనానికి ముందు ఏమొస్తుంది? గర్వం వస్తుంది. గర్వం బహు భయంకరమైనటువంటి
స్థితిలోనికి తీసుకెళ్ళిపోద్ది. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, యేసుక్రీస్తు వారు ఎక్కడన్నా గర్వించారా? ఎన్ని అద్భుతాలు చేశాడు ఆయన? ఎంతమందిని స్వస్థపరిచాడు ఆయన? ఎక్కడైనా గర్వం వచ్చిందా? ఎవరైనా పిలిచినప్పుడు, కుష్ఠరోగులు పిలిచినప్పుడు కానీ, గుడ్డి వాళ్ళని పిలిచినప్పుడు కానీ, మోగ వాళ్ళని పిలిచినప్పుడు కానీ ఎక్కడైనా గర్వించాడా? ఈ కార్యం చేసింది ఎవరు అని అడిగాడా? కానీ ఇప్పుడు అది కూడా మారిపోయింది. కనుక మన ప్రభు ఎక్కడ ఏ కోశాన కూడా ఇంత గర్వం కూడా చూపించలేదు. మరియ మరియ కన్య మరియగా ఉన్నటువంటి ఆమె యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావడానికి దేవుడు ఆమెను ఎంచుకుంటే నన్ను కాబట్టి ఎంచుకున్నాడని మరియమ్మ ఎక్కడైనా గర్వపడిందా? పోనీ అపొస్తలులు ఎక్కడైనా నన్ను ఎంచుకున్నాడు ప్రభు అని ఎక్కడైనా గర్వించారా? చేపలు పట్టే వాళ్ళని తీసుకుని వచ్చి, ఇదిగో మీరు చక్కగా దేవుని సేవ చేయాలి, మిమ్మల్ని మనుషులు పట్టు జాలరగా చేస్తున్నాను రండి అని అంటే, చూసావా నా లెవెల్ ఎలాగుందని పేతురు అన్నాడా? ఆఖరికి వాళ్ళలో వాళ్ళు ప్రభువా ఎవడ గొప్ప నాయన అంటే గద్దించాడు కదా దేవుడు. ఆ రోజున ప్రభు ఏమన్నాడు? మీలో గొప్పవాడు పరిచారకుడు అయిపోవాలి, సేవ చేయాలి అన్నాడు కదా. కనుక ఎక్కడ ఏ కోసిన వాళ్ళకి ఏ గర్వము లేకుండా పనిచేశారు వాళ్ళు. అందుకనే వాళ్ళు అపొస్తలులుగా ఉన్నారు. 12 మంది అపొస్తలులుగా ఉన్నారు. పౌలు గారిని కూడా అపొస్తలుల్లో చేర్చాడు. జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు రాయించాడు. వాళ్ళు చచ్చిపోయే వరకు కూడా సేవ చేస్తూనే చచ్చిపోయారు. మనకేంటో తెలియదు, కొంచెం ఉంటే చాలు ఎంత గర్వం వచ్చేద్ది మన లోపలికి. అసలు నేనంటే నేనే అంటాం. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతాం. గర్వం నాశనానికి తీసుకెళ్తారు. చాలా ప్రమాదకరమైనది. జాగ్రత్త సుమా. ప్రార్థించేద్దాం.